మనము మరి ప్రస్తుతం అయితే గాంధీ మార్చురీ దగ్గరే ఉన్నాము. నిన్న వారాసిగూడలో ఏ పవిత్ర మర్డర్ కేసు అయితే బిగ్ ట్విస్టే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము ఇక్కడ ఇంకా గాంధీ హాస్పిటల్లో మార్చురీలో మాత్రము తనకు పోస్ట్ మార్టం ఇంకా పూర్తవ్వలేదు, కాసేపట్లో పూర్తి కాబోతుంది. అదేవిధంగా ఇక్కడికి పేరెంట్స్ కూడా ఎవరు రాలేదు, కానీ బంధువులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది కాసేపట్లో కూడా ఇప్పుడు 10 గంటలకి మరి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మరి పవిత్రను వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది అనేది కూడా అందరికీ పర్టికులర్గా చెప్పనవసరం లేదు. కాసేపట్లో మరి ఇక్కడికి సిఐ గారు కూడా రాబోతున్నారు. సిఐ గారు వచ్చి మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే కూడా మరి పవిత్ర అనే ఆ యువతికి తన మీద కక్షతోనే తను పెళ్లి ఒప్పుకోవట్లేదనే కక్షతోనే నిన్న ఉమాశంకర్ అయితే ఈ దారుణానికి పాల్పడడం జరిగింది అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా కొత్త మలుపులు తిరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడకి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి రావడంతో ఈ గొడవ స్టార్ట్ అయింది. టెంపుల్కు వెళ్ళామని వాళ్ళు చెప్పారు అని చెప్పేసి అన్నారు, కానీ కాదు, అది విషయం కాదు అన్నట్టుగా తెలుస్తుంది పోలీసుల ఎంక్వైరీలో మాత్రము. మరి విజయవాడకి వెళ్ళి రావడమే కాదు, నాతో అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో కూడా అమ్మాయికి వేరే అతనితో పెళ్ళి ఖాయం చేస్తున్నారు, అక్కడ వేరే సంబంధం చూస్తున్నారు, అక్కడ సెటిల్ కూడా చేసుకొని వచ్చారు పెళ్లి సంబంధాన్ని, అందుకే మరి నాకు దూరం అయిపోతుందనే ఇదిలో మరి ఆ ఉమాశంకరు పవిత్రని ఇలాంటి ఘటనకు గురి చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఉమాశంకర్ని ఇప్పటివరకు పోలీసులు అయితే ఇంకా అదుపులోకి తీసుకోలేదు, గాలింపు చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు. మరి బంధువులే అయినప్పటికీ కూడా శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాదుకి బతుకుదెరువు కోసము వాళ్ళైనా వీళ్ళైనా కానీ ఇక్కడికే వచ్చి బతుకుతూ ఉన్నారు. పవిత్ర తండ్రి మాత్రము తను అమాల్ పని చేస్తాడు అని చెప్తుంది, అంటే మేస్త్రి పని చేస్తాడు. వాళ్ళమ్మ మాత్రం మరి ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది, పవిత్ర ఇంట్లోనే ఉంటుంది అని తెలిసింది. ఉమాశంకర్ మాత్రము తను టైల్స్ కంపెనీలో తను వర్క్ చేస్తున్నాడు, కానీ ఏది ఏమైనప్పటికీ తనకి మత్తుకి బానిస అయిపోయి తను డ్రగ్స్కు బానిస అయిపోయి కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఉమాశంకర్ పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పటి వరకు ఎవరు కూడా తన తల్లిదండ్రులు అందరు కూడా ఇక్కడే ఉంటారని తెలిసినప్పటికీ కూడా మరి వాళ్ళెవ్వరు కూడా ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్కి కూడా వచ్చినట్టుగా దాఖలే లేవు. మరి పోలీసులు ఎందుకు వాళ్ళని ఎంక్వైరీ చేయట్లేదు అనే కోణంలో ఒక మిస్టరీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి పవిత్ర తల్లిదండ్రులు అయితే ఏ విషయం కూడా బయటికైతే వెల్లడించడం లేదు. మనం చూస్తున్నాము వీళ్ళంతా కూడా పవిత్రకి సంబంధించినటువంటి బంధువులే, వాళ్ళ చిన్నాన్న అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఏం జరుగుతుంది ఏంటి అసలు ఈ విషయం ఏంటి అనేది ఇప్పటివరకు బయటికైతే రాలేదు. ఇప్పటికీ ఏం చెప్పలేకపోయారు తల్లిదండ్రులు కూడా, వాళ్ళు అసలు ఏం చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు కూడా అని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ ఏంటి అసలు ఏం జరుగుంటుంది అనే కోణంలో కూడా మనమైతే ఒక్కసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము, చూద్దాం అసలు ఏం జరుగుంటుంది అని. పవిత్రకు మీరు ఏమవుతారు? మేము మామూలు మా గల్లీ అని చూపుకి వచ్చినాం అంతే. మీ గల్లీ అని చూడడానికి వచ్చారు అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటారు వాళ్ళు? అది మాకు తెలియదు, మేము కొత్తగా వచ్చినాం. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా అమ్మాయిని? చూడలేదా? ఆ గల్లీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అంతే. ఓకే డన్. అంటే ఇక్కడికి గల్లీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది, కానీ ఎందుకు ఇది ఒక మిస్టరీగా ఉండిపోతుంది అనే విషయం అయితే ఇప్పటికీ తెలియడం లేదు. పోలీసులు బయట పెడితే కానీ తెలియాలి. మరి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అదే కోణంలో. ఇప్పటికీ ఇక్కడ ఇంకా కాసేపట్లో మరి పవిత్ర పోస్ట్ మార్టం నిమిత్తం పూర్తి చేసుకొని పవిత్ర పూర్తి చేసి తల్లిదండ్రులకు అప్పగించబోతున్నారు. కాబట్టి కాసేపట్లో కూడా మరి పవిత్రని ఇక్కడ నుంచి శ్రీకాకుళం తీసుకెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. పవిత్ర మరణించడం అనేది చాలా బాధాకరము. ప్రస్తుతం అయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాము. వాళ్ళు చాలా అంటే చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నారు, చాలా ఆవేశంలో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు మనం ఏమీ సర్ది చెప్పలేని పరిస్థితి, వాళ్ళ కడుపు కోతను ఎవరు తీర్చలేని పరిస్థితి కూడా. ఇప్పటికీ నిన్న మధ్యాహ్నం 12
12 గంటలకు జరిగింది ఈ ప్రమాదము, ఈ ఘటన కూడా. కానీ ఇప్పటివరకు పోలీసులు అయితే నిందితుడిని ఇంకా పట్టుకోలేదు. ఆ విషయంలో కూడా చాలా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటే మరి పవిత్ర తండ్రి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడిస్తున్నందుకు ముందుగా మేమైతే క్షమించమని అడుగుతున్నాము. అంటే అసలు నేనేం అడుగుతున్నా అంటే అన్న, ఇప్పుడు పవిత్ర తనకెంతో భవిష్యత్తు ఉంది, మీకు 2 ఆడపిల్లలు, నేను కాదనట్లేదు. కానీ అతను నిందితునికి ఎలాంటి శిక్ష పడాలి? ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు నిన్న పోలీసులు? ఏమన్నారు? పట్టుకుంటామన్నారు. ఇప్పటివరకు ఏమన్నా పట్టుకున్నారంటన్నా చెప్పారా? చెప్పలేదు. ఓకే, నేను అడిగేది కూడా అదే, పట్టుకోలేదు కాబట్టి ఆ నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు ఏంటి అనేది. ఒకటి పోలీసులకు మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి శిక్ష ఏమని అడుగుతున్నారు, ఎలాంటి? ఎందుకంటే ఇప్పుడు పోలీసులు నిర్ణయం తీసుకోకపోయినా కోర్టుకు మీ మనసులో ఉన్నది విన్నవించుకుంటున్నారు, కోర్టుకైనా చెప్పండి అని చెప్తున్నాము. నేను చూసుకుంటాను, మీరే చూసుకుంటా అంటున్నారు. ఎందుకంటే ఏం చెప్పలేకపోతున్నారు, మేము చూసుకుంటాము అని అంటున్నారు. మీరేమవుతారు? చుట్టాలు. ఈ విషయం పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తామమ్మా, మాకేం తెలుస్తుంది? మేము పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళము, కష్టపడిన వాళ్ళము. నేను చేసినాడు అనుకోకంట మేమేం చెప్పగలం? ఓకే, ఎందుకంటే ఇప్పుడు నిందితుడిని ఇప్పటివరకు కూడా పోలీసులు పట్టుకోలేదు. ఇక్కడ పట్టుకోలేదు కాబట్టి మీరేమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? మేము వెళ్ళలేదమ్మా, మేము ఇప్పుడు వస్తాం. ఇప్పుడు వచ్చారు, మాకు తెలిసింది ఇప్పుడు వచ్చాను. ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తున్నారు? ఏం చేయ, ఇప్పుడు నిన్న జరిగింది, ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోలేదు. మరి ప్రభుత్వం ఇష్టం, మరి మేమేం చేయగలం? న్యాయం, ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? మరి ఏం న్యాయం అంటే నలుగురు అది న్యాయం చేస్తుంది. నలుగురు ఏ న్యాయం చేస్తే అదే జరగాలంటారు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి, చాలా చోట్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి, ఎందుకంటే 4 రోజులు జైల్లో పెడుతున్నారు, వదిలేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు రోడ్డు పైన ఇలాంటి అరాచకాలు చేస్తూనే ఉన్నారు. ఇవి దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే కూడా ఇక మీదట ఎలాంటి శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది? ఈ ప్రభుత్వం మీద ఆలోచిస్తుంది. మరి మేమేం చెప్పగలం? మేమేం చెప్పలేము మరి. ఓకే, చూసాం కదా. ఎందుకంటే ఇక్కడే అందరు బంధువులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పవిత్ర వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు. కాసేపట్లో మరి గాంధీకి చేరుకోబోతున్నారు. భయ్య, మీరు పవిత్రకి ఏమవుతారు? బాబాయ్ అవుతారు. ఓకే, అంటే మీరు నిన్న అంటే చూసాం కూడా అక్కడ, మరి పోలీసులు ఏమన్నా చెప్పారా? ఒక్క మాట మేము చెప్తాం, భయ కెమెరా ఆపు. ఇది మేము అక్కడ వాళ్ళు మాకు ఆల్రెడీ రెంట్ తీసుకున్నారు. మేము ఇక్కడ వేరే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మేము అంటే ఇక్కడ లోపలికి రావడం కాదు. ఇప్పుడు వీళ్ళు చూసి ఆల్రెడీ ఓనర్ నుంచి మాకు కాల్స్ వచ్చాయి, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. మళ్ళీ మేము న్యూస్ చూసారు అట్లా వెళ్ళిపోతే. ఒక్క మాట చెప్పండి, పోలీసులు ఏమన్నారు? పోలీసులు ఏమనలేదు, వెతుకుతున్నారు వాళ్ళ కోసం. పట్టుకుంటాం అంటున్నారు, కానీ ఇప్పటిదాకా పట్టుకోలేదు. వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదు. ఎలాంటి న్యాయం? ఎలాంటి న్యాయం అంటే ఏం చెప్తాం మేడం? ఎలాంటి న్యాయం అంటే ఏం చెప్తాం? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ఎవరు కూడా లేదు కదా. దీనికి ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి? ఏం చేయలేము దీనికి. పట్టుకొని పోలీసులే శిక్షించాలి, దానికంటే మేము ఏం చేయలేము. వాళ్ళు కాదంటే మేము చేస్తాం ఏదో ఒకటి. వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని కాదని అయితే మనం కాలేం కదా. వాళ్ళు చేయని, వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారో చేయని. ఓకే, వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మేము సమయం కూడా ఇస్తున్నాము. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసిన తర్వాత నిందితుడిని పట్టుకొని మరి కఠిన శిక్ష విధిస్తే మేము ఓకే, లేదంటే ఆ తర్వాత మరి పోలీసుల్ని మేము వెళ్ళి అడిగే ప్రయత్నం కూడా చేస్తాము. మాకు న్యాయం కావాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇప్పటివరకు అయితే ఇంకా పవిత్రని గాంధీ ఆసుపత్రిలోనే ఉంచడం జరిగింది. మరికొద్ది కాసేపట్లో కూడా పవిత్రని మళ్ళీ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసును పోలీసులు మరి ఇంకా ఛేదించలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పవిత్రది ఎలాంటి తప్పు లేదు. ఆ అమ్మాయి ఎందుకంటే అతను చెడు వ్యసనాలకు అలవాటు అవ్వడంతో నాకు వద్దు అని నిరాకరించినట్టు మనము ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆడపిల్ల మీద అలాంటి నిందలు కూడా వేయలేము. కాబట్టే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు కూడా తప్పుడు తమ్మునైల్స్ పెడుతున్నందువల్ల తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకే మీడియాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. ఇలాంటి తమ్మునైల్స్ పెట్టి చనిపోయిన ఆడపిల్ల మీద మరి అబండాలు వేయడం కూడా కరెక్ట్ కాదని విన్నవించుకుంటూ ఉన్నాము. మరి ఇలాంటి దుర్ఘటన ఇంకెక్కడా జరగకుండా ఉండాలి, నిందితుడికి మాత్రం కఠిన శిక్ష అమలు చేయాలని కోర్టు కూడా విన్నవించుకుంటున్నాము. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.